నమస్తే, నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్, ఇప్పుడు ఓల్డెన్ డేస్ కంటే ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ డేస్లో అయితే ఈ గ్రహాలు అనేవి ప్రతి మనిషి మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, అవి ఎలా పనిచేస్తున్నాయి సార్, అసలు వాటి యొక్క లిమిటేషన్స్ ఏంటి సార్? జనరల్గా ఇప్పుడు మనం ఓల్డెన్ డేస్లో గమనించినట్టయితే అంటే మన యొక్క నాగరికత అనండి, ప్రజలు నివసించే విధానం, అంటే వాళ్ళ వృత్తులు అన్నీ లిమిటెడ్లో ఉండేవి. ఇప్పుడు వ్యాస్ట్గా అన్నీ ఎక్స్పాండ్ అయ్యేటప్పటికి కూడా మనం ఆస్ట్రాలజీలో అప్గ్రేడ్ అవ్వకుండా ఓల్డ్ మెథడ్స్ని పట్టుకొని ఆస్ట్రాలజీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాం. అందులో ఇండివిజువల్ పార్ట్కి వచ్చినప్పటికి ఇప్పుడు నేచర్ ఆఫ్ వర్క్స్ అన్నీ కూడా మారిపోయి ఉన్నాయి. ఎలా మారిపోయినాయి అంటే విత్ టెక్నాలజీతో ముడిపడి టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యే వర్క్స్ అన్నీ వచ్చున్నాయి. అంటే లైక్ ఆర్టిఫిషియల్నెస్ విత్ ఓల్డెన్ డేస్ మిక్స్ అయినట్టు. మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా అప్పుడులో మనకి మరమనుషులతో యుద్ధం చేయాల్సి వస్తుందని కాలజ్ఞానంలో చెప్పారు. ఓకే, మనం మరమనిషి వరకు యాక్సెప్ట్ చేసాం. బట్ ఒక మరమనిషి కూడా ఆపరేట్ చేసే విధానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అంటే ఒక రోబోట్ కదలాలన్నా కూడా దానికి ప్రోగ్రామింగ్ చేయాలి కదా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. వర్డింగ్ అనేది లేదు కానీ విధానం ఉంది. అంటే అప్పటి నుంచి ప్రిడిక్టివ్ మోడల్ అనేది మారిపోయింది. ఇప్పుడు మోడర్న్ డేస్లో మనం ఏంటంటే టెక్నాలజీని క్రియేట్ చేసిన ఒక వ్యక్తి లేదా ఆ సంవత్సరాన్ని బట్టి ఆ ఏ గ్రహస్థితికి సంబంధం కలిగిందని చెప్పి రీసెర్చ్ చేసి నేను బయటికి తీసుకొచ్చాను. అంటే ఏ గ్రహం ఏ క్వాలిటీ ఉన్న విధానాల్లో మోడిఫికేషన్స్ జరిగాయి. ఈరోజు అలాంటి వ్యక్తులు, అంటే ఒక వ్యక్తి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశాక ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ని వాళ్ళ దగ్గర పుల్ చేసుకొని వాళ్ళ కింద వాళ్ళ అండర్లో పనిచేస్తున్నారు, వాళ్ళకి ఏ గ్రహస్థితి పనిచేస్తుంది ఏంటి అనే విషయాల మీద నేను లాస్ట్ 9 years నుంచి కొంత రీసెర్చ్ అనేది ఓన్గా చేశాను. అందులో నేచురల్గా కనిపించినప్పటికీ చూడండి, చాలామంది మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం, నేను ఒక సైంటిస్ట్ని, బట్ సడన్గా ఫార్మింగ్లోకి వచ్చాను, లేదా సడన్గా డాక్టర్ చదివి యాక్టర్ అవుదామని వచ్చాం. ఇలా టెక్నాలజీతో ముడిపడుతూ సడన్గా యూఎస్లో వర్క్ చేశాను, ఇక్కడికి వచ్చి ఐటీ కంపెనీ పెట్టుకున్నాను. లేదు అంటే బైపీసీ స్టూడెంట్ ప్లస్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా వచ్చి ఐటీలోకి వచ్చేస్తున్నారు. అంటే డేటా ఎంట్రీస్లోకి, డేటా మోడిఫికేషన్స్లోకి వచ్చి అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. ఎందుకు ఈ సడన్ చేంజెస్ వస్తున్నాయి? ఈ మోడర్న్ ఇన్కమ్ సోర్స్కి ప్రజెంట్ ప్లానటరీ మోషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనే వాటి మీద మనం ఆల్మోస్ట్ ఒక 90% రీసెర్చ్ అనేది తెచ్చున్నాం. అంటే మీకు చూడండి, బాగా వేల కోట్లు వస్తున్న వ్యాపారాలు ఏవి మన శాస్త్రంలో లేవు. బట్ ఈరోజు వేల కోట్లు సంపాదిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా మోడర్న్ డేస్కి కొద్దిగా అంటే సపోర్టివ్గా ఉన్నాయి. ఇది మన శాస్త్రాలు లేవని కొద్దిగా జనరల్ ఆస్ట్రాలజీలో మనం సఫర్ అవుతున్నాం. ఏంటి, ఓల్డ్ మెథడ్ని పట్టుకొని అప్గ్రేడ్ అవుతున్న మెథడ్ కన్వర్ట్ చేయలేక. అందుకు ప్లానెట్స్ ఎలాగ అప్గ్రేడ్ అయ్యాయని తెలుసుకోకపోవడం వల్లనే మనకి లైఫ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అంటే బిఫోర్ ఓల్డెన్ డేస్లో ఉన్న శాస్త్రంకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ శాస్త్రంకి చాలా చేంజ్ అయింది అంటారు. అవును, అందులో మీకు ఉన్న మెయిన్ విశ్లేషణ ఏంటంటేనండి, ఓల్డెన్ డేస్లో లిమిటెడ్ నాలెడ్జ్ పీపుల్ ఉండేవారు. ఇప్పుడు 80% నాలెడ్జ్ పీపుల్ ఉన్నారు, 10% నాలెడ్జ్ లెస్ పీపుల్ ఉన్నారు. అంటే ఇప్పుడు నాలెడ్జ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది, కానీ అందరూ యూటిలైజ్ చేసుకొని ఎందుకు ఎదగటం లేదు? ఇప్పుడు ఒకప్పుడు మనకి నాలెడ్జ్ అనేది లేదు. ఈరోజు గూగుల్ హ్యాండ్లో ఉండేటప్పటికి మనం అందరం నాలెడ్జ్ తీసుకుంటున్నాం, బట్ మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం అంటే ఓల్డ్ మెథడే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఎలాగా అంటే జాతకంలో ఏదైతే వాళ్ళకి మ్యాచబిలిటీ ఉంటుందో అదే అప్గ్రేడ్ చేస్తారు తప్ప నాలెడ్జ్ చేతిలోకి వచ్చింది కదా అని చెప్పి మనం అప్గ్రేడ్ అయిపోదాం అంటే అది అవ్వనివ్వదు. అంటే ఇక్కడ టెక్నాలజీని ఎవరైతే సృష్టించారో అది యొక్క మనిషి యొక్క ఉనికిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది. బట్ మనం విపరీతమైన నాలెడ్జ్తో ఫాలో అయ్యే మెథడ్స్ని మానేస్తాం. అంటే ఓల్డ్ డేస్లోకి ఇప్పటికి కంపేర్ చేసినట్టయితే మనం ఏంటంటే నాలెడ్జ్తో సఫర్ అవుతున్నటువంటి జనరేషన్లో ఉన్నాం. నాలెడ్జ్ లెస్గా ఉన్నప్పుడు కొద్దిగా గొప్ప ఎవరి మట్టుకాలు సుఖంగా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే అందరికీ 90% నాలెడ్జ్ రావడం వల్ల ఎవరికి వాళ్ళే సఫర్ అవుతున్నాం. ఎందుకు అంటే నాకు తెలిసింది మీకన్నా ఎక్కువ తెలుసుకోవడానికి నాకు గూగుల్ ప్రోగ్రెసివ్ ఇస్తుంది కాబట్టి నేను కొద్ది నాలెడ్జ్ అవుతాను. లేదా యూట్యూబ్లో వెతుకుతాను, లేదా ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎక్కడో చోట వెతుకుతాను, నాకు ఆన్సర్స్ అయ్యి దొరుకుతాయి. అప్పుడు ఒక్కళ్ళ దగ్గరే దొరికేది, ఎవరు ఒక ఋషియో లేదా ఆ దేశం ఈ దేశం సంచారం చేసి వచ్చే స్వామీజీయో, లేకపోతే ఆ ప్రాంతపు రాజో, లేదా వ్యాపారవేత్త. అంటే ఆ వ్యాపారవేత్తలు అప్పుల్లో తిరుగుతూ ఉండేవారు, సంతలని ఇలాగని. అంటే ఓల్డ్ డేస్ మెథడ్స్లో. అలాగే మోడర్న్ డేస్ బ్రిటిషర్స్ వచ్చాక కూడా మనం గమనించినట్టయితే వాళ్ళ యొక్క కల్చర్ని మనకి అడాప్ట్ చేయడం, ట్యాక్సేషన్ అవన్నీ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. మనకు ట్యాక్సేషన్ ఉన్నప్పుడు కూడా మన దేశం
ఇతర దేశాలతో టైఅప్ అవ్వాలనే విధానంలో పాటించారు. అలాగే గ్రహాలతో కూడా అప్డేట్ అవ్వడం అనేది మనం మానేసాం. మానేసి ఇప్పుడు మోడర్న్ డేస్తో సఫర్ అవుతున్నాం అనమాట. అంటే 90% నాలెడ్జ్ ఉండి కూడా సక్సెస్ రేషియో లేని జనరేషన్లో ఇప్పుడున్న ఆస్ట్రాలజీని అందుకే మోడర్న్ డేస్తో కంపేర్ చేస్తేనే లైఫ్ అనేది గ్రో ఉంటుంది. అంటే ప్రజెంట్ జనరేషన్ చేసే తప్పు ఏంటంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఓల్డెన్ డేస్ మెథడ్ని ఫాలో అవడం వల్ల వాళ్ళు ఎదగలేకపోతున్నారు అంటారు. అవును, ఎందుకంటే నేను ఒకటి చెప్తాను, అంటే మన తాతయ్య గారు గొప్ప, కానీ ఈరోజు ప్రూవ్ చేయాలనుకుంటే ఎవరు గొప్ప, ఎవరు లాస్ అవుతారు? మనమే. మనం బతకడంలోని అతను ప్రూవ్ చేయాలి తప్ప అతని యొక్క లైఫ్ స్టైల్ని మనం బతికి చూపిస్తూ ఉంటే ఇట్ ఈస్ అ రాంగ్ మెథడ్ అంటాను. ఆస్ట్రాలజీలో కూడా మీకు ఫార్ములా అనేది ఓల్డ్ డేస్లో ఉంది. అంటే సైన్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకముందే కూడా స్పేస్ ఎలాగో ఉందో ఆ స్పేస్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఆ స్పేస్ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా పంచాంగంలో ఉన్నాయి, అలాగే సైన్స్ దగ్గర ఉన్నాయి. ఏది కరెక్ట్ అంటే ఓల్డ్ మెథడే కరెక్ట్.